విజయవాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ప్రస్తుతం మన ముందు గుల్జార్ హౌస్. నిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడే. కృష్ణ పర్ల్స్, అట్లాగే మోడీ పర్ల్స్ అండ్ ఇక్రామ్ జ్యువెలరీ అని ఈ షాప్సే అనమాట. ఆ పైన మనం చూడొచ్చు ఆ ఓనర్ కి సంబంధించిన హౌస్ విండోస్ అన్ని కూడా ఓపెన్ అయి ఉన్నటువంటి పరిస్థితి. ఏసీ బ్లాస్ట్ జరిగాయి, కంప్రెసర్ పేలిపోయి చాలా మటుకి డ్యామేజ్ జరిగింది. మనం చూడొచ్చు ఆ లోపల పూర్తిగా నల్లగా మారిపోయినటువంటి పరిస్థితి. నిన్న అయితే పూర్తిగా ఈ టైం వరకు కూడా ఇంకా లోపల ఉన్న వాళ్ళని బయటకి తీసే ప్రయత్నం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ రోజు కూడా మనం చూడొచ్చు కంప్లీట్లీ పోలీసుల పహారా, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందట, ఇక్కడ 17 మంది చనిపోయారట అన్న వార్త తెలిసిన వాళ్ళే చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు పోలీస్ వెహికల్ని మనం చూడొచ్చు, పోలీస్ పహారా చూడొచ్చు, అట్లాగే మనం చూడొచ్చు కంప్లీట్లీ ఇదే ఎంట్రన్స్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నుంచే ఎంట్రీ ఎగ్జిట్ ఇవి ఒకటే కావడం, అది కూడా చాలా ఇరుకుగా ఉండడం ఈ ఫైర్ ఇన్సిడెంట్ జరగడానికి ప్రధానంగా కనిపిస్తోంది. సో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే పర్ల్ కి సంబంధించిన బిజినెస్ చేసే పర్సన్ ఒక ఆయన ఉన్నారు. సార్ ఆప్కా నామ్? ఆకాష్. ఆకాష్ జీ, మీకు ఇందులో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓల్డ్ ఫ్యామిలీ స్థానికులు చెప్తున్నటువంటి, అట్లాగే ఈ పర్ల్ బిజినెస్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా చెప్తుంది అదే. ఇక్కడ పవర్ కి సంబంధించిన ఫ్లక్చువేషన్ జరుగుతోంది, అంటే డిమ్ లైట్, అట్లాగే ఒకటేసారి పవర్ ఎక్కువ రావడం, దీనివల్ల కూడా షార్ట్ సర్క్యూట్ జరుగుండొచ్చు అనేది ఒకటి. ఆ తర్వాత ఫైర్ రెస్పాన్స్ టీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా టీం సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు, తొందరగా రాలేదు, కాబట్టే ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేసి కూడా ఇంకో వర్షన్ అయితే వినిపిస్తోంది. మనం చూడొచ్చు ఇక్కడ కంప్లీట్లీ పోలీస్ ఫోర్సే కనిపిస్తోంది. ఇంకా కూడా ఎగ్జాక్ట్లీ మనకు చార్మినార్కి చాలా దగ్గరలోనే ఈ పర్ల్కి సంబంధించిన షాప్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా పర్ల్కి సంబంధించిన షాప్స్. సో ఒక్కసారి చూడొచ్చు లోపలికి, ఒక్కసారి జూమ్ చేసే ప్రయత్నం ఒక్కసారి చేయబోతున్నాడు. అసలు లోపల ఏముందో కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో నల్లగా మారిపోయింది. ఇది యాక్చువల్లీ పర్ల్కి సంబంధించిన అప్స్టేర్ కాబట్టి ఇక్కడ ఏం జరగలేదు, కానీ ఆ లోపల 2 స్టోర్స్ బిల్డింగ్ ఉంది, అక్కడ నివాస ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కంప్లీట్లీ లోపల పొగ, ఆ తర్వాత అసలు బయటకు వచ్చే ఆస్కారమే లేకపోవడంతో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. 17 మంది చనిపోయినరు. ఆ లిస్ట్ కూడా నేను ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను. ప్రహ్లాద్ యాక్చువల్లీ ఈ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్, 70 ఇయర్స్. అట్లాగే వాళ్ళ వైఫ్ వచ్చేసి మున్ని, ఆమెకు కూడా 70 ఇయర్స్. రాజేందర్ మోడీ 65 ఇయర్స్. సుమిత్ర 60 ఏళ్ళు. హమై 7 ఇయర్స్ బేబీ. అభిషేక్ 31 సంవత్సరాలు. శీతల్ 35 సంవత్సరాలు. ప్రియాంష్ 4 సంవత్సరాలు. ఇరాజ్ 2 ఏళ్ళు మాత్రమే. ఆరుషి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే. రిషబ్ 4 సంవత్సరాలు మాత్రమే. అలాగే ప్రథమ్ కేవలం 1.5 సంవత్సరం మాత్రమే. అలాగే అనుయాన్ 3 సంవత్సరాలు. వర్ష 35 సంవత్సరాలు. పంకజ్ 36 సంవత్సరాలు. రజని 32 సంవత్సరాలు. ఇంకా ఇద్దు కేవలం 4 సంవత్సరాలు. సో పిల్లలు పెద్ద ఎత్తున చనిపోయినరు పాపం. అట్లాగే లేడీస్ కూడా చాలా మంది చనిపోయినరు. అట్లాగే ఈ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఏసీకి సంబంధించిన మనకు బయటకు కనిపిస్తున్నాయి, ఇవి షాప్కి సంబంధించిన ఏసీ. ఈ వీళ్ళందరూ కూడా షాప్ ఓనర్స్. ఇప్పుడు ఈ ఇక్రమ్ అనే జ్యువెలరీ షాప్ ఉందా, అది మోడీ పర్ల్స్, అట్లాగే కృష్ణ పర్ల్స్ మాత్రమే వీళ్ళు ఓన్ చేస్తూ ఉన్నారు. ఇక్రమ్ అనేది వేరే వాళ్లకు కిరాయి ఇచ్చినటువంటి పరిస్థితి. సో మోడీ షాప్, అట్లాగే కృష్ణ పర్ల్స్, ఇవి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. చార్మినార్కి ఎవరైతే వస్తారో చాలా మంది విజిటర్స్ ఇక్కడ పర్ల్స్ బాగా దొరుకుతాయి అని కొనుక్కొని వెళ్తూ ఉంటారు. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా పరంపరగా వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడే అంటే ఈ బిజినెస్ చేస్తూ ఉన్నారు. అట్లాగే కొన్ని తరాల నుంచి కూడా ఈ బిజినెస్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఈ ఫ్యామిలీస్ అందరూ కూడా ఇక్కడే సెట్ అయి ఉన్నారు. సో ఇది ఒక 100 సంవత్సరాల పైబడే బిల్డింగ్.
పోనీ దీన్ని కూలగొట్టి ఏమైనా పర్మిషన్ తెచ్చుకొని కట్టుకుందామంటే కూడా ఆ ఆస్కారం కూడా లేదు, అంత తొందరగా పర్మిషన్ ఇవ్వరు అనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం ఒక కరెంటు పోల్ని కూడా మనం చూడొచ్చు స్పష్టంగా. కంప్లీట్లీ ఆ ఫీజు, ఆ వైర్లు, ఈ ఈ ఇదంతా కూడా మనకు కనిపిస్తోంది. ఒక్కసారి చూడండి ఎలక్ట్రిక్కి సంబంధించిన ఒకసారి మనం గమనిస్తే గనక, సో ఇక్కడే ఈ వైర్స్ అవన్నీ కూడా మనం చూస్తే ఎంత భయంకరంగా, అంటే షాప్ ఆనుకొని ఆ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జిట్ దగ్గరనే అంత పెద్ద పోల్, ఆ తర్వాత కరెంట్కి సంబంధించిన వ్యవస్థ ఉంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటున్నారు. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఏసీల వాడకం అట్లాగే కూలర్ల వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. బికాజ్ ఎండాకాలం కాబట్టి చాలా ఎక్కువ వేడి ఉంటుంది, అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. అట్లాగే పవర్ ఫ్లక్చువేషన్ అవుతుంది, అంటే కొంచెం డిమ్ లైట్ అట్లాగే మళ్ళీ ఒకటేసారి ఎక్కువగా పవర్ రావడం, ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటున్నారు. అందుకని ఈ ఏసీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. అంటే ఏసీ మెయింటెనెన్స్ ఎంత ఇంపార్టెంట్, ఏసీ మెయింటైన్ చేయకపోతే ఇట్లాంటి అనర్థాలకు దారి తీయొచ్చు అనేసి కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తోంది. సో ఈ బిల్డింగ్ని చూసినప్పుడు మాత్రం బయటకు వెళ్ళి మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు, బికాస్ షాప్లకు ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు. ఇప్పుడు బయట ఉన్నది కేవలం షాప్స్ మనం కనిపిస్తోంది, కానీ లోపల వీళ్ళు నివాసం ఉండేటటువంటి ప్రాంతం అసలు కంప్లీట్లీ ఏమంటే ఏమి కూడా కనిపించట్లేదు. కంప్లీట్లీ ఒక డార్క్గా కనిపిస్తోంది తప్పించి లోపల అసలు ఏముంది ఏంటి తెలియనటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే అసలు ఊపిరి ఆడదు, అంటే అసలు గాలి బయటకు పోలేనటువంటి పరిస్థితి. కంప్లీట్లీ అందులోనే ఈ ఏసీల కంప్రెసర్స్ అన్నీ కూడా పేలిపోయినాయి. మొత్తంగా కూడా వీళ్ళకు ఉన్నటువంటి రూమ్స్ ఎన్నో దానికి తగ్గట్టుగానే ఏసీలు కూడా ఉన్నాయి. సో 8 ఏసీలు ఒకదానికొకటి కంప్రెసర్ వేడెక్కిపోయి పేలిపోయినటువంటి పరిస్థితి. చాలా ప్రచారం అయితే జరుగుతోంది దట్ లోపల ఉన్నటువంటి సిలిండర్స్ కూడా పేలాయని. లేదు, ఫైర్కి సంబంధించిన వాళ్ళు అట్లాగే డిఆర్ఎఫ్కి సంబంధించిన వాళ్ళు వన్స్ ఆ స్పాట్కి చేరుకోగానే అందులో ఉన్నటువంటి సిలిండర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే బయటికి తీసుకొచ్చారు. కాబట్టి ఇలా అయినా ఇంత అయినా ఇట్లా బిల్డింగ్ కనిపిస్తోంది. అట్లాగే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్కి కూడా ఏ డ్యామేజ్ లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ అత్యంత దారుణం ఏంటి అని అంటే ఇప్పుడు ఈ లోపలనైతే మనం అంటే ఇంకా కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది గవర్నమెంట్ కూడా. కంప్లీట్లీ లోపల అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. ఒకటేమో ఫైర్ డిపార్ట్మెంట్ ఏమో సర్క్యూట్ వల్ల అంటే షార్ట్ సర్క్యూట్ వల్ల కాదు అని ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇంకోళ్ళేమో అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఇంకో వర్షన్ చెప్పారు. సో 2 డిఫరెంట్ వర్షన్స్ వినిపించేసరికి అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా గవర్నమెంట్ భావించింది. కాబట్టి దానికి తగ్గట్టుగానే సీరియస్గా ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు చాలా మంది కూడా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ తెలిసిన వాళ్ళు కూడా చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు. అట్లాగే వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. పర్యాటకులు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి చార్మినార్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం కూడా ఇంకోటి జరుగుతున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో మనం చూడొచ్చు ఇంకా కూడా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపం నిన్న 17 మంది చనిపోయారు. కాబట్టి ఆ 17 మంది చనిపోయినటువంటి వాళ్ళ రిలేటివ్స్ వీళ్ళంతా కూడా పాపం ఈ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి అన్ని ఈ కర్మకాండలంతా పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనే కనుక్కునే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈ రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో టోటల్లీ మనం ఇక్కడ చూడొచ్చు చాలామంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉన్నారు. ఏం జరిగింది ఏంటి అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో చాలామంది అంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని తరాల వాళ్ళని ఇక్కడే కళ్ళ ముందు పెరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చాలామంది ఇక్కడున్న దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఎలా జరిగింది ఏంటి అని కనుక్కొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 3 తరాల వాళ్ళు ఇందులో
చనిపోయారు. సో వాళ్ళు, వాళ్ళ మనవలు, వాళ్ళ పిల్లలు ఇట్లా అందరూ కూడా ఇంకో ప్లేస్లో ఉన్న వాళ్ళు, వేరే వేరే చోట్ల ఉన్న వాళ్ళు కూడా వచ్చి కనుక్కొని ఈ విషయం తెలిసిన తర్వాత మాట్లాడించే ప్రయత్నం కూడా జరుగుతున్న స్పష్టంగా అర్థమవుతోంది. ఆ తర్వాత ఈ 11 ఫైర్ ఇంజిన్స్ ఇందులో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే రోబోట్ కూడా అందుబాటులోకి తెచ్చిర్రు, అంటే టెక్నికల్ వైజ్గా. సో రోబోట్ని అసలు యూజ్ చేసే అవసరమే రాలేదు, బికాజ్ చాలా ఇరుకుగా ఉంది. రోబోట్ని తీసుకునే అవకాశమే రక్కలేదు. 11 ప్రాంతాల్లో దగ్గర నుంచి ఫైర్ ఇంజిన్స్ వచ్చి పూర్తిగా ఈ ఫైర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరిగింది. స్థానికులు కూడా చాలామంది అప్పటికే హెల్ప్ చేశారు. బికాస్ తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో కొంతమంది అటు ఇటుగా నడిచే వాళ్ళు కేకలు వేయడంతో వినడంతో చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళే ఒకరొకరు ఈ ఫైర్ ఇంజిన్స్ చేరుకునే లోపు, రెస్క్యూ టీం చేరుకునే లోపే చాలామంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో గవర్నమెంట్ అయితే పూర్తిగా ఒక సీరియస్ యాక్షన్లోకి అయితే దిగింది అనుకోవచ్చు. బికాస్ ఇది అతిపెద్ద ఇన్సిడెంట్. 17 మంది చనిపోయారంటే మామూలు విషయం కాదు. కేవలం అందులో 21 మంది ఉంటే 17 మంది చనిపోయారు. కేవలం 4 మాత్రమే ఆ టెర్రస్ మీదకి వెళ్ళారు కాబట్టి బతికిపోయారు. కానీ మిగతా వాళ్ళైతే పాపం ఊపిరాటగా కొంతమంది, ఆ తర్వాత అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే కొంతమంది, ఇట్లా చిన్న పిల్లలు అందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రధాని మోడీ కావచ్చు, లేకపోతే చాలామంది లీడర్స్ సంతాపం తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర సర్కార్ మాత్రం దీని మీద సీరియస్ యాక్షన్ అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.